హాయ్ అండి. ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ మాయా కంబలి దీని గురించి తెలుసుకుందాం. మాయా కంబలి ఈ పాఠ్యాంశం ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. మానవ స్వభావం. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి జానపద కథ. ఈ పాట శీర్షిక వినటం, ఆలోచించి మాట్లాడటం. ఇక్కడ ఈ చిత్రంలో ఏమేమి గమనించారో మీరేమి గమనించారో చెప్పండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఉద్దేశం అద్భుతం, ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల జానపద కథ ద్వారా పెంపొందించటమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. నెక్స్ట్ ఈ పాఠ్యాంశ రచయిత వచ్చేసి కలవకులను సదానంద. ఈయన 22/2/1932 నుండి 25/8/2020 వరకు ఈయన జీవితకాలం. కలవకులను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? పాకాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎప్పుడు ఎంపికయ్యారు? 1992. నెక్స్ట్ ఈయన రచనలు వచ్చేసి పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. ఈయన కథానికలు, చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. 1966లో బంగారు నడిచిన బాట నవలకు, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఈ పాఠ్యభాగం దేని నుంచి ఏ కథా సంపుటి నుంచి గ్రహించబడింది? మాయా కంబలి. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడింది. నెక్స్ట్ మాయా కంబలి స్టోరీ గురించి తెలుసుకున్నాం. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడని వృద్ధయోగి ఉండేవాడు. ఆత్మానందుడు ఎక్కడ ఉండేవాడు? హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు కలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా వచ్చి తమకు గల సమస్యలను ఆయనకు చెప్పి ఆయన గల ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవాళ్ళు. అంటే ఆయన ఎప్పుడు తపస్సులో అట్లా ఉంటూ ఉండేవాడు. అలా తపస్సు చేసుకోనికుండా వాళ్ళు అతన్ని ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవాళ్ళు. అందుచేత ఆయన తన దగ్గర ఉన్న పాత కంబలి అంటే దుప్పటి, ఆ దుప్పటికి మంత్రం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. వృద్ధయోగి దగ్గర ఏమి ఉన్నదంటే పాత కంబలి. ఆ పాత కంబలికి మంత్రం చల్లి దానికి మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబని భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతలున్న లోయలోకి దొర్లిపడిపోయాడు. ఆత్మానందుడు ఆ కంబలిని ఆ దుప్పటిని భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ వెళుతుంటే ఆయన కాలు జారి ఒక లోయలో పడిపోయాడనమాట. లోయలో పడ్డాక ఆయన స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకి యువతలి పక్క పడిపోయింది.
మరికొంతసేపటికి కనుమదారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ ఆ కమ్మల్ని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకి దాన్ని కొనుక్కోకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టుకున్నాడు. సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. అంటే సంత ఎక్కడ జరుగుతుంది? శోభావతి నగరంలో సంత అనేది జరుగుతుంది. శోభావతిలో ఒక ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకగా కొనుక్కొని దానిని కప్పుకుంటాడు. ఒక ముసలి బిచ్చగాడు ఎక్కడ ఉన్నాడంటే శోభావతి నగరంలో. ఆయన కొంత చౌక ధరతో ఆ పాత కొంబల్ని కొన్నాడు. అయితే బిచ్చగాడు ఆశ్చర్య కావడం గమనించి ఆ చలితో బాధపడుతూ పాత కంబల్ని చౌకగా కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్య కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కమ్మల్ని కప్పుకున్న బిచ్చగాడు అదృశ్యమైపోయాడు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు. శోభావతి రాజు ఎవరు? చండీదత్తుడు. ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరి తెలియటంతో దురాశపరులు బుచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చని, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. కంబలి సహాయంతో ఆశ్చర్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కొని తినడానికి కూడా లేకుండా పోయింది. నగరంలో ఇక తనెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాడి కంబలి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకొని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళు కంటపడకుండా కమ్మిలి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు. దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకిచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలిని తాను తీసుకున్నాడు. ఈ లోపల కండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలిని చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకొని తన కంబలిని తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెప్తూ, రాజా, శ్రేష్ఠ దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజా శ్రేయస్సు కోసమే చెప్తున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతిబాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడైన నువ్వు భ్రష్టుడివి కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పినా రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి
స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఏమి కట్టాడు? వృద్ధయోగి రక్షాబంధనం కట్టి వెళ్ళిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల మూటను అవినీతి పరులను కఠినంగా పడటంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుని మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి ఎవరు? చెంచల. రాజనర్తకి చెంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకికి ఏం కావాలి అని అడిగాడు. చెంచల మాయా కంబలితో 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు. రాజు శయన మందిరానికి చెంచల వచ్చి కంబలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యకితుడయ్యాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే వృద్ధయోగి ఆయన చేతికి కంకణం కట్టాడు కదా. ఆత్మానందుడు తన చేతికి రక్షాబంధనం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్లకుండా మరో దిక్కుగా అంటే కోశాధికారి విక్రయుడు మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు. కోశాధికారి ఎవరు? విక్రముడు. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనగరానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకొని అతని శయనగరానికి ప్రవేశించడం రాజు చూసి తను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలున కత్తి దూసి విక్రముడు మీద పట్టాడు. రాజు నిద్రపోతున్నాడని మేలుకొని ఉన్న కంబలి మూలాన తనను చూడలేదని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిమాణానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి, ఇక్కడ చెంచల అంటే నర్తకి, రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడు. చెంచల కంబలి, ఇక్కడ విక్రముడు అంటే కోశాధికారి, కంబలి ఇచ్చివేసిన సహాయానికి ఆమె పట్టంపరాని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మరునాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మంచి ఆలోచనలు మంచి చేయవచ్చని కొన్నాను. కానీ దీనివల్ల మనుషుల్లో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకి ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఇదంతా గ్రామర్ ఉందండి. నెక్స్ట్ ఎంత దేశభక్తి. ఆ కంబలి దుష్టులు చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టి ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజు కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు. ఇది స్టోరీ అండి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు చెప్పిన కింది ఉత్తలేఖనం. అవగాహన, ప్రతిస్పందన. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలు జవాబులు రాయండి. ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విస్మరించకుండా ఉండాలి. భాష నిత్యం ప్రవహించే స్రవంతి, జీవనదిలా ప్రవహించే గోదావరి.
నన్నయ్య కాలం నాటి గోదావరి ఇప్పుడు ఉన్న అందులో నీరు నిత్యం పారుతూనే ఉంటుంది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. భాష కూడా మార్పులకు గురవుతూనే ఉంటుంది. భాష నిలువ నీటి మడుగరగా మారితే అది సజీవ భాష కాదు అనే చెప్పాలి. అటువంటి పరిస్థితి ఏ భాషకు కలగకూడదని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ప్రతి ఇంట్లో ఏ భాష మొదలు పెడతారు? ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? మాతృభాష మాట్లాడతారు. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది? భాష అనేది నిత్యం ప్రవహించే స్రవంతి జీవనదిలా ప్రవహించే గోదావరి. భాషని ఏ నదితో పోల్చారు? భాషను గోదావరి నదితో పోల్చారు. ఈ వచనంలో మాటలు ఎవరన్నారు? ఈ వచనంలోని మాటలు గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ఈ బిట్స్ అని నేను ఇంకో వీడియోలో ఈ బిట్స్ అన్నీ చెప్తానండి. ఇక్కడ ప్రకృతి వికృతులు చూస్తే ఆశ్చర్యము అచ్చెరువు, రాత్రి, రాజు, రేడు, మొగము, సుఖం. వాక్యంలో నానా అర్థాలు. ఇవన్నీ నోట్బుక్లో రాసి వీడియో చేస్తారండి. ఇంకా సొంత వాక్యాలతో రాయటం. నెక్స్ట్ ఇందులో గ్రామర్, ఓకే అండి. ఇందులో గ్రామర్ నేను నోట్బుక్లో రాసి వీడియో తీస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.